సినిమా ప్రేమికులకు మరియు సినిమా కళాకారులకు చిన్న మనవి. ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్‌తో మరియు కొత్త వారితో చేసిన చిన్న చిత్రం. కాబట్టి దయచేసి పెద్ద చిత్రాలతో పోల్చి చూడొద్దని నా మనవి. సార్, నా భర్త 2 డేస్ నుంచి కనిపించడం లేదు. ఏదైనా బాడీ దొరికితే చెప్తారండి, వెళ్ళండి. డబ్బుతో వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నాకు తెలుసులేవోయ్. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? సారీ బ్రో. రండి, కారెక్కండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. లేదు, లిఫ్ట్ తీసుకో. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? రేపు డబ్బులు రాగానే రాత్రికి విని చంపేద్దాం. ఈ 6 నెలల్లో నాకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. మీరిద్దరు ఇట్లా ఒకటి ఇక్కడే ఉండి విని జాగ్రత్తగా చూసుకోండి. ఒకడు నాతో పాటు రండి, వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేద్దాం. ముందు వాడిని చంపి ఫోటో తీసి చూపించండి. వాడిని చంపి మీరు దొరికిపోతే మిగతా డబ్బులు ఉడిచి అడుగుతాడేంది? వాడిని చంపి వచ్చి మిమ్మల్ని కలిసేంత టైం మాకు లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వండి. ఇంతకీ వాడిని ఎప్పుడు చంపుతున్నారు మరి? ఈ రాత్రిగా చంపేస్తాం. నిన్ను చంపమని ఒకడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. నాకు భార్య పిల్లలు ఉన్నారా? అసలు నిన్ను చంపమని మాకు డబ్బులు ఎవరు ఇచ్చారో తెలుసా? నీకు నాకు అడ్డంగా ఉన్న ఎవరినైనా సరే తీసేద్దాం. తప్పట్లేదురా, వాడిని చంపాల్సి వస్తుంది. వాడిని చంపేస్తే కేసు అవుతుంది. అవును, మర్డర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం. ఇదిగో 2 లక్షలు, పని పూర్తయ్యాక మిగతా డబ్బులు ఇస్తాం. అస్సలు అనుకోలేదురా ఇంత డబ్బు చూస్తా అని. తేడా జరిగిందో లైఫ్ అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. పని చేయగలరా? చూస్తుంటే చేయగలరని అనిపిస్తుంది. డాడీ ఆఫీస్ పని మీద దూరం వెళ్ళారు నాన్న. రేపు వస్తా అని చెప్పి నాకు కాల్ చేశారు. సరేనా, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోపదా? నిజంగా పాపం రా, అతన్ని చూస్తుంటే. ఏయ్, తిక్కనలా మాట్లాడకు. ఈ పాప పుణ్యాలు మనకు అనవసరం. మనం మంచిగా బతకాలంటే వాడిని చంపేయాలి. సారీ బాబాయ్, ఈరోజు నిన్ను చంపేస్తున్నా. వాడు చచ్చేంత వరకు ఈ టెన్షన్ ఇలాగే ఉంటుందిరా. మూడంతా చెడగొట్టేసింది. రేయ్, ఈసారికి నువ్వు కానిచ్చేయరా. మంగళవారం నేను ఎవరిని చంపను కానీ ఈసారికి నువ్వు కానీ. వామ్ము, నేనా? నాకు కోడి పీక కొట్టమే రాదు, ఇక మనిషి పీకనా? నా వల్ల కాదు. రేయ్, నీ అబ్బా, చంపడానికి చేత కాదు, డబ్బులు మాత్రం కావాలా? రేయ్, పొరపాటు జరిగిందనుకో అందరం దొరికిపోతాం. భర్త హత్యకు గురైతే ఫస్ట్ డౌట్ భార్య మీదనే వస్తుంది. అందువల్ల సేఫ్గా ఉండాలంటే ఆవిడ్ని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. సరే, రేపు మార్నింగ్ వెళ్తాను. ఓకే, జాగ్రత్త. ప్లీజ్ నన్ను వదిలేయండి. చూడ్డానికి మీరు మంచోళ్ళ ఉన్నారు. నన్ను వదిలిపెడితే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. పైగా మీరు నన్ను చంపితే ఏదో ఒక రోజు తప్పకుండా దొరికిపోతాం. మనం ఎంత విధవలో అయినా కానీ ఒక మనిషిని చంపేంత దుర్మార్గులం అయితే కాదు. పైగా వాడు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని చంపకుండానే 20 లక్షలు వస్తున్నాయి. సరే, అలాగే పదండి. సరే, నిన్ను విడిచిపెడతాం. కానీ నిన్ను విడిచిపెట్టడానికంటే ముందే మాకు డబ్బులు కావాలి. అట్లయితే చెప్పు, నిన్ను విడిచిపెడతాం. ఓకే, తప్పకుండా ఇస్తా. ముందు కట్లిప్పండి. ఎలా ఇస్తావు బాబు? అదేదో నీ కార్లో ఉన్నాడు చెప్తున్నావు. అవును, నా కార్లోనే ఉన్నాయి. అసలు మీరు నన్ను నా డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తారేమో అనుకున్నా. వెళ్ళి తెచ్చుకోండి, వెళ్ళండి. డ్రైవర్ సీట్ కింద చిన్న కవర్ ఉంటుంది, వెళ్ళండి. రేయ్, నువ్వు వెళ్ళి చూసిరా పోరా. నిజంగానే డబ్బులు ఉన్నాయి. డబ్బులు రేయ్, నిజంగానే డబ్బులు ఉన్నాయి రా. అబ్బా, నిజంగానే డబ్బులు రా. అందులో 10 లక్షలున్నాయి. 10 లక్షలు రా. మొత్తం తీసుకోండి, మొత్తం తీసేసుకోండి.
నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. డబ్బులు ఇస్తున్నానుగా, వచ్చి కట్లిప్పండి. రండి, రే ఇప్పండ్రా. ఇప్పండి రా. అమ్మా అమ్మా ఆ, ఆ, అమ్మా ఆ, ఆ. రేయ్, మందుందా? ఉంది సార్. తీ. ఇదిగోండి. అరే, వాళ్ళకు ఫోన్ చేసి పని అయిపోయిందో లేదో కనుక్కో. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ నాన్న చనిపోయాక చుట్టాలెవ్వడు కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు. కానీ సుగుణ నా లైఫ్లోకి వచ్చాక ఇంకా అంతా తనే అనుకున్నా. తనని దేవతలా చూసుకున్నాను రా. అది ఇలా చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. బాధపడకండి సార్, ముందు మందు తాగండి, కొంచెం రిలీఫ్ అవుతారు. అసలు నేను దానికి ఏం తక్కువ చేశాను తమ్ముడు? ఆ? నన్నే ఎందుకు చంపాలనుకుంది? అస్సలు నమ్మలేకపోతున్నాను నేను. సార్, నేను నా కళ్ళతో చూశాను సార్. వాడు మీ వైపు మీ ఇంట్లోనే అలా చేయడం. చెప్పొద్దు, దాని గురించి మళ్ళీ చెప్పొద్దు. దాని గురించి నేను వినకూడదు. సార్, వాడే సార్. వాడి మాటలు నేను వినాలి. ఫోన్ స్పీకర్లో పెట్టు. పెడుతున్నా సార్. హలో హలో. ఏంటి, పని అయిపోయిందా ఏంటి? ఏం మాట్లాడరు? వాడిని చంపేశారా లేదా? అయిపోయింది. అయితే వాడి ఫోటో తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయి. సరే, 5 నిమిషాల్లో సెండ్ చేస్తా. ఓకే, లేట్ చేయకు, త్వరగా సెండ్ చేయి. సరే చేస్తా. అలాగే. ఓకే. ఏమన్నారా? పని అయిపోయింది మామ. వాడిని వేసేశారు. ఫోటో సెండ్ చేయమని చెప్పాను, కాసేపట్లో ఫోటో వస్తుంది. పెట్టుకునేవరా నువ్వు? అనుకున్నది సాధించావు పో. చేర్స్ మామా. Cheers. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడికి నా ఫోటో సెండ్ చేయి. ఎలా? మిమ్మల్ని చంపలేదు కదా, ఇప్పుడు ఎవరు ఫోటో సెండ్ చేయాలి? నా ఫోటోనే సెండ్ చేయండి. నీ ఫోటోనా సార్? నీ ఫోటో ఎలా సార్ చంపకుండా? చంపకుండా కాదు, నన్ను చంపేసి ఆ ఫోటోని వాడికి సెండ్ చేయండి. ఏం సార్ మీరు మాట్లాడేది? మళ్ళీ ఇప్పుడు ఇదేంది కొత్తగా? మాతో ఆటలాడుకుంటున్నారా? మళ్ళీ ఇప్పుడు మేము మిమ్మల్ని చెప్పడం ఏంటి? కంగారు పడకండి తమ్ముళ్ళు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నన్ను చంపడం అంటే నిజంగా చంపడం కాదు. నన్ను చంపినట్టుగా రక్తం కనబడేలా ఎర్రటి కుంకుమ కానీ టమాటో సాస్ కానీ నాకు పూసి నన్ను చంపినట్టుగా ఫోటో తీసి పంపించండి వాడికి. నవ్వుతాడంటారా సార్? తప్పకుండా నమ్ముతాడు. నమ్ముతారా బాబు? కొంప పెద్దదే. సార్ మీరా?
నా హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్నాం. లోపలికి రానిస్తారా, ఇక్కడే ఉంచి మాట్లాడతారా? ఆ, రండి సార్, కూర్చోండి సార్. హౌస్ బాగుంది. ఓన్ హౌసేనా? అవునండి, ఎవరెవరు ఉంటారేంటి ఇంట్లో? నేను, మా ఆయన, మా బాబండి. కూర్చోండి, నిల్చున్నారు. ఆ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అమ్మ, నాన్న, అత్తమామ లాంటి వాళ్ళు? మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. అత్త మామ ఆయన చిన్నప్పుడే చనిపోయారు. ఆహా. అయితే ఏం జరిగినా అడిగే వాళ్ళు ఎవరు లేరన్నమాట. సార్ ఏంటి? ఇంట్లో బాబులేడా? స్కూల్కి వెళ్ళాడు. ఓకే, బాగుంది. ఏయ్, మంచిగా పూయిరా. అది ఇప్పుడు ఫోటో తీసుకోండి. రేయ్ ఫోటో తీరా. వాడికి సెండ్ చేయి. వాడిని పంపించాను సార్. ఓకే. సార్ నా హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు, ఎంక్వైరీ జరుగుతుంది. బట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి మాకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ నిజాలు కావాలి, అది కూడా మీ నుండి. నా నుండా? చెప్పండి సార్, ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీకేం కావాలో అడగండి. మీ ప్రాణాలు నాకెందుకండి, నాకు నిజాలు చెప్తే చాలు. అడగండి సార్. మీ హస్బెండ్ మీతో ఎలా ఉంటారు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ లాంటివి ఏమైనా? అయ్యో అదేం లేదు సార్, మా మధ్య అలాంటి గొడవలేం లేవు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనంటే నాకు ప్రాణం. మాకు మా బాబే లోకం. ఓకే, ఆయనకి బయట ఆఫీసులో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా గొడవలు, ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అలాంటివి ఏం లేవు సార్. బయట ఎవరితోనూ గొడవ పడే మనిషి కాదు. పోనీ ఆయనకు బయట ఎవరితోనైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఉన్నాయా? చిచి, ఆయన అలాంటి వారు కాదు సార్. ఎలాంటి డౌట్స్ లేవు. మీ హస్బెండ్కి బయట ఎవరితో గొడవలు లేవు, ఆయనకు బయట ఎవరితో ఎఫ్ఐఆర్ లేదు. మరి ఎలా? ఇక సమస్య మీ వైపు నుండి అయి ఉంటుంది. రేయ్, పని అయిపోయిందిరా. వాడిని చంపేశారు. ఇక నుంచి వాడి పెళ్ళాం, వాడి ఇల్లు, వాడి ఆస్తి అంతా నా సొంతరా. ఇక మనం రోజు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చురా. ఎంత ముడి నా కొడుకురా నువ్వు. వాడిని చంపేదాకా నిద్రపోలేగా. ఇక ఆ ఫోటో ఆమెకు సిండి సంతోషపడుతుంది. చేస్తా. ఓకే. పోనీ మీకెవరితోనైనా లవ్ అఫైర్? ఏం మాట్లాడుతున్నారు సార్? కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఎంక్వైరీలో భాగం మాత్రమే. అయినా నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు నిజాలు చెప్పాలని. ఏదైనా ఫార్మాలిటీస్ కోసం అలా అన్నీ అడుగుతాం. ఇందులో తప్పేముంది? మీకు లవ్ అఫైర్ ఉందా లేదా చెప్పండి, అంతే. అలాంటివేం లేవు. ఓకే, మీ పిల్లలు జరిగిందో తెలుసుకోవచ్చా? మా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది. అదేంటి రిజిస్టర్ ఆఫీస్లో? మీకు పేరెంట్స్ ఉన్నారు కదా, శుభ్రంగా ఇంట్లోనో గుళ్ళోనో చేసుకోవచ్చు కదా. వీడేంటి ఈ టైంలో కాల్ చేశాడు? ఎక్స్క్యూజ్ మీ, క్యారీ ఆన్. ఇప్పుడు ఎలా? వీడికి గుర్తొస్తుందా? తర్వాత మాట్లాడదాం. రేయ్, కాల్ కట్ చేస్తుందేంట్రా? వెళ్ళి చెయ్యి. అదేంటి కట్ చేశారు? మాట్లాడకపోయారా? పర్లేదు, అదంత ఇంపార్టెంట్ కాల్ కాదు. మీరు ఇందాకేదో అడుగుతున్నట్టున్నారు. అదే మీ మ్యారేజ్ గురించి.
మీ పేరెంట్స్ ఉన్నారు కదా, మీరు రిజిస్టర్ ఆఫీసర్ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? కాలేజ్లో ఆయన నా సీనియర్. మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా కులాలు వేరు, ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. కాల్ లిఫ్ట్ చేస్తా, మాట్లాడండి. నేనున్నానని తెలియకూడదు, మాట్లాడండి. హలో, ఏంటి కాల్ కట్ చేస్తున్నావు? ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేస్తున్నావు తెలుసా? అది కిచెన్లో పనిలో ఉన్నా. గుడ్ న్యూస్, పని అయిపోయింది. వాళ్ళు నీ హస్బెండ్ని చంపేశారు. వాట్సాప్లో ఫోటో సెండ్ చేస్తున్నా, చూడు. బాబా, ఏమి యాక్టింగు, ఏమి యాక్టింగు. మహానటి, నువ్వే నీ మొగిని చంపించి ఏమీ తెలియంటూ మా దగ్గరకు వచ్చి వాళ్ళ నేడిస్తే అయ్యో పాపం అని నమ్మేయడానికి మేమేమైనా టీవీ సీరియల్ చూసే ప్రేక్షకులు అనుకున్నావా? పోలీసులం. నీలాంటి కేసులు, నటనలు ఎన్ని చూసుంటాం. నిజం చెప్పు, ఏం చేసావు నీ హస్బెండ్ని? ఇంకా ఎవడెవడున్నాడు ఈ సొరంగంలో? చెప్పు, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఆడదాను అని కూడా చూడను. చెప్పు, ఏం చేసావు? చెప్తా చెప్తా చెప్పు, మర్యాదగా చెప్పు. నేను నా హస్బెండ్ చంపమని నా బాయ్ ఫ్రెండ్ మహేష్కి 10 లక్షలు డబ్బులు ఇచ్చాను. అతను బయట రౌడీలకు ఆ డబ్బులు ఇచ్చి చంపిస్తా అని చెప్పాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు? చెప్పు. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? అడ్రస్ ఇదేనా సార్? అవును, ఇదే. ఫాలో మీ. ఏంటి సార్ ఈ లొకేషన్? ఇదంతా క్రిమినల్స్ ఉండే ఏరియాలో ఉంది. అరే కాస్ట్ అంతా ఇక నా లైఫ్ మారిపోద్దిరా. మనం ఎప్పుడు ఏం చేయలేడు. అడిగేటోడు లేడు. పోలీసురా, పోలీసులు ఎందుకు వచ్చారా? వాళ్ళని మనిషికి ఎక్కదు మనసుల మమతలు, కంటికి ఎక్కిన కామపు ఆగరా. ఆగితే పగబట్టిన పామురా, ఇది ఒక మాయరా తోలకని ఛాయరా. ఆగితే చావురా, పగబట్టిన పామురా, ఇది ఒక మాయరా తోలకని ఛాయరా. ఆగితే చావురా, పగబట్టిన పామురా, ఆగరా. ఇది ఒక మాయరా తోలకని
దొరికావరా ఆగరా రేయ్ ఏయ్ రేయ్ ఆగరా వదలు ఏయ్ రేయ్ రేయ్ పట్టుకోరా ఆగరా వదొద్దు ఆ పోలీసులు వదలదమ్మా వదిలేస్తారు నా కొడుకు రేయ్ రేయ్ కదిలారు చంపేసా నా కొడుక రేయ్ రేయ్ ఆగండ్రా కదలకుండా కూర్చో ఆగండ్రా సార్ వద్దు సార్ సార్ వదిలేండి సార్ కదలకుండా కూర్చో సార్ వదిలేండి సార్ కదలకరా నేను లొంగిపోతాను సార్ కింద కూర్చోరా సార్ రేయ్ కదలకరా కూర్చోరా కింద కూర్చోరా సార్ మీ దండం పెడతాను సార్ రేయ్ కూర్చోరా కింద రేయ్ కదిలారు చంపేసా నా కొడుక కదలకుండా కదిలితే కాల్ చేస్తా నా కొడుక సార్ ప్లీజ్ సార్ కదిలితే కాల్ పడేసా నా కొడుక కింద కూర్చో చూడడానికి మంచిగా స్టైల్ హీరోలో ఉన్నావు ఏంద్రా ఈ పాప పనులు అయినా పెళ్లిగా ఆడపిల్లలు ఎవరు దొరకలేదారు నీకు పెళ్ళైందంత ఏంద్రీ పెంట సరే అయ్యిందేదో అయిపోతుంది పాపం వానెందుకు చంపారా చెప్పండి ఎక్కడ దాచారు వన్ బాడీ నువ్వేంద్రా ఈ ప్లాన్ అంతా నీదేనా మేకులా ముఖం చూడు చెప్పండి రా వాడి శవం ఎక్కడ దాచారు మర్యాదకు నిజం చెప్పండి సార్ మేము వాడిని చంపనే లేదంటే ఇంకా వాడి శవం ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది సార్ ఏమి నటిస్తున్నావురా హీరోలాగా ఉన్నావంటే నిజంగా హీరోలాగే నటిస్తున్నావు ఏమి నటన ఈ కథలని మన దగ్గర వద్దురోయ్ ట్రీట్మెంట్ మార్చమంటావా ఏంది నిజం చెప్పండి వాని బాడీ ఎక్కడ దాచారు సార్ మమ్మల్ని నమ్మండి సార్ మేము చెప్పేదంతా నిజం మాకే తప్పు కూడా తెలియదు సార్ ఇలా మంచిగా అడిగితే మీరు చెప్పర్రా అప్డేట్ అయ్యారు మార్చాలి ట్రీట్మెంట్ మార్చాలి మంచి గుడ్డు కారం ముద్ద ఇంత తీసుకొచ్చి పెట్టి లోపలికి దోస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయరా అన్నీ బయటకు వస్తాయి ఏ కానిస్టేబుల్ సార్ పోయి ఆ గుడ్డు కారం ముద్ద పట్టుకరా వీళ్ళెందుకు చెప్పరో చూద్దాం ఓకే సార్ పో సార్ ఓకే సార్ వద్దు సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను సార్ సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ మరి చెప్పండి వాని శవాన్ని ఏం చేశారు సార్ మేము వాడిని చంపలేదు సార్ వాడిని చంపని మేము ముగ్గురికి డబ్బులు ఇచ్చిన మాట అయితే నిజమే సార్ వాడిని చంపమని మేము 10 లక్షలు ఇచ్చాం సార్ వాళ్ళకి కానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఆ బాడీని ఎక్కడ దాచారో నిజంగా నాకు తెలియదు సార్ సార్ మీకు దండం పెడతా సార్ వద్దు సార్ నాకు నిజంగా తెలియదు సార్ వాడు ఫోటోనే సెండ్ చేశాడు సార్ నాకు వాడు ఆ బాడీని ఎక్కడ దాచాడో నిజంగా నాకు తెలియదు సార్ మరి మీరు వాడిని ఎలా కలిసారా సార్ వాడి నెంబర్ నా ఫోన్లో ఉంది సార్ ఇలా ఇవ్వు ఆ ఫోన్ తీరా సార్ ఇంకోటి సార్ సార్ ఏ కానిస్టేబుల్ సార్ ఈ నెంబర్ ఏ లొకేషన్ ఉందో ట్రేస్ చేసి చెప్పమని చెప్పు ఓ ఓకే సార్ త్వరగా రా కానిస్టేబుల్ వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇవ్వు ఓకే సార్ వద్దు సార్ ఇచ్చాంగా సార్ ఫోన్ ఇచ్చాంగా సార్ మళ్ళీ ఎందుకు సార్ కొడుతున్నారు ఇలాగే కావాలరా మీకు సార్ సార్ రే తమ్మి నువ్వు మస్తు జోకులు ఇస్తున్నావురా. సార్ ఇది మరదలు ఉందే ఆ. రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తుంది. ఆహా ఫోన్ చేసి బావా ఏం చేస్తున్నావు బావా, తిన్నావా బావా, కడుక్కున్నావా బావా అని ఆహా. ఫోన్ చేస్తూ ఉంటా సార్. ఇంకోబే సార్ నేను పోషిస్తాను సార్. పోయిరా పోతామి. అమ్మా. ఏమ్రా తమ్ముడు అంత డీప్ లవా? లవ్ అంటే అదంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే సార్ నాకు. ఆ, నేనంటే కూడా దానికి పిచ్చి, వాయ్ అబ్బో. కానీ మా మామగానికే నేనంటే అస్సలు నచ్చదు. ఏకి మామగాళ్ళందరు గట్లనే ఉంటారు తమ్మి. పోలీసు వస్తున్నాడు సార్. పోలీసు, అరే పోలీసులు.
పోలీసు వస్తున్నారా పోలీసులా? సార్ పోలీస్ రా పోలీసులు ఎందుకు వచ్చేది తమ్మి? సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? అరే తమ్ముళ్ళు, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. మరి మీరు ఒక పని చేయరి, నన్ను ఈ కుర్చీ కట్టేది, మీరు వెళ్ళిపోద్ది, తర్వాత నేను చూసుకుంటా. కూర్చోండి సార్, కూర్చోండి. మీరు ఊరు నేను చూసుకుంటా. అరే తాగు తీసుకో, తొందరగా కట్టేరా. అరే పోలీసు వస్తున్నారు, తొందరగా కట్టేరా. అరే కట్టేరా. పదండి పదండి మీరు పైకి కనిపించారు కానీ మంచి రసగులే. హలో, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నా బావా. ఎక్కువ నాన్న చూసుకుంటే ఇక అంతే సంగతి. సరే కానీ ఇంతకు డబ్బులు వచ్చాయా? ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేనట్టేగా. అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది, కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. మనిషికి ఎక్కదు మనసుల మమతలు, కంటికి ఎక్కిన కామపు తలపులు, ఆగితే చావురా.